ఏదైనా ప్రాబ్లమ్స్ చెక్ చేయాలి. హాఫ్ అన్ అవర్ కస్టమర్స్ అపాయింట్మెంట్ చేసుకుంటాం. బయటికి వెళ్ళాం లోపల మట్టి హాఫ్ అన్ అవర్ ఓకే తర్వాత మీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉన్నటువంటి ఏమి తీస్తారు మీరు క్యారీ బ్యాగ్స్ ఇస్తారు వాడకూడదు కదా ఇవి. ఎవరు మేనేజర్ ఇక్కడ ఏమమ్మని ఫాలో కారా మేనేజర్? ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అందుకు కదా మేము. ఇది ప్లాస్టిక్, ఇది దీంట్లో మైక్రో ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ వాడకండి అక్టోబర్ 2 నుంచి అని చెప్పాము, ఇంకా మీరు అదే వాడుతున్నారు. క్లాత్ బ్యాగ్ అని ఎవరు చెప్పారు? మేము చెప్పి జూట్ బ్యాగ్స్ అని చెప్పాము. క్లాత్ కి ఎక్స్పాండబిలిటీ ఉండదు అంతే కదండి. కస్టమరే కదా మీరు కస్టమరే కదా సార్. క్లాత్ ఇట్లా ఎక్స్పాండ్ అవుతుందా? మధ్యలో కనిపిస్తుందా మైక్రో ప్లాస్టిక్? మామూలు ప్లాస్టిక్ అనుకోండి, ఏదైనా ఇలాంటి ప్లాస్టిక్ కవర్ అనుకోండి, ఒక కస్టమర్ పాడేస్తే ఎవరన్నా తినేసి జనరల్ గా దీన్ని అట్లీస్ట్ మా మున్సిపాలిటీ వర్కర్ ఒకరు పిక్ చేస్తారు కదా. ఇదేముంది? దీంట్లో పైన క్లాత్ ఉంది, లోపల మైక్రో ప్లాస్టిక్ ఉంది. పైన ఉన్న క్లాత్ అంతా భూమిలో కలిసిపోతుంది. లెస్ దాన్ 10 మైక్రాన్ ప్లాస్టిక్ మిగిలిపోతుంది. మైక్రో ప్లాస్టిక్ అని వర్షం పడిందంటే మనం తాగే వాటర్ లో కలుస్తుంది. దట్ ఈస్ మోర్ డేంజరస్. అట్లీస్ట్ మేము పిక్ చేస్తాం బయటికి, దీనికైతే పిక్ చేయడానికి లేదు కంప్లీట్ గా. అంతే కదా, అర్థమవుతుంది కదా నేను చెప్పేది. మేనేజర్ మీ ప్లాస్టిక్ వాల్యుయేషన్ దీన్ని మీరు పెనాల్టీ కట్టండి. అక్టోబర్ 2 నుంచి వాడకండి అని చెప్పాం కదా. ఆధునిలో కొత్తగా వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ ఏమన్నా వస్తారా? మీకు పెరిషబుల్ గూడ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే త్వరగా వాడిపోయేటివి కానీ? రైట్, అక్కడికి వెళ్దాం పదండి. ఏందమ్మా ఇదిరా? నవంబర్ 2025 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరియా. మే 2025 టు నవంబర్. ఇదే మంత్ ఎంత మంత్ ఇది? వెరీ నియర్ ఎక్స్పైరీ. నవంబర్ అంటే నవంబర్ 8 డేట్ చెప్పండి. ఇప్పుడు ఏంటి అక్టోబర్ నవంబర్ అప్ప ఇంకా 1 మంత్ నియర్ ఎక్స్పైరీ. కొంచెం బెటర్ గా వాడండి అబ్బా. ఎక్స్పైరీ పెట్టుకోండి కానీ నియర్ ఎక్స్పైరీ. పిల్లలకే ఇస్తా అంటారు చూడండి మీరే దారుణంగా. నియర్ ఎక్స్పైరీ ప్రోడక్ట్ పిల్లలకే ఇస్తారు. మేము డ్రగ్స్ వాడము. నేను డాక్టర్, నేను నియర్ ఎక్స్పైరీ 2 months ఉంటే డ్రగ్స్ వాడను నేను. ప్రజలకి చాలా ఈ మాత్రము. చూడబ్బా ఫంగస్ వచ్చింది దీని మీద, కనిపించట్లేదా మీకు? డైలీ అట్లేదా మినిమం బేసిక్ కదా. క్యాలీఫ్లవర్ మొత్తం ఫంగస్ వచ్చింది. దాని పైన వదిలే సరే, పైన అది ఇది చూడు ఫంగస్ వచ్చి కంప్లీట్ గా గ్రో అయిపోయింది. ఫంగస్ ఇంకా ఫంగస్ గ్రో అయిపోయింది. ఎవరు ఇక్కడ మేనేజర్? ఇక్కడ ఈ దీని స్టోర్ మేనేజర్ ఉన్నారా మీరేనా? సెక్షన్ ఎవరు? సెక్షన్ ఎవరు? పిలవండి. మీ సెక్షన్కి అడుగుదాం. మొత్తం దమ్ చేయి. ఒక డస్ట్బిన్ తెప్పియండి, తీసుకురాబో. మొత్తం అదిగో చూడు అన్నిటి మీద అలాగే చూడు. చూసుకోవాలి కదా అట్లీస్ట్ 1 hour కోసారి 2 hours కోసారి. ఏందబ్బా యాపిల్ ఇట్లా? నేనైతే నా జీవితంలో చూడలే ఇలాంటి యాపిల్. పట్టుకోండి. చూసారా మీరన్నా? మీరే చెప్పండి, మీరే చూస్తున్నారు కదా. అబ్బా ఓ డమ్ తీసుకురాబ్బా. డమ్ చేయంతా. తీసుకురా. ఎక్స్పైరీ ఎక్కడ ఉంది? 18/11 నెక్స్ట్ మంత్. నియర్ ఉండాలి పర్లేదు. వీళ్ళంతా నియర్ ఎక్స్పైరీ ప్రోడక్ట్ పెట్టుకున్నారు ఏదో బార్డర్ ప్లేస్ లాగా. ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పడేయండి. నియర్ ఎక్స్పైరీ ఉన్నాయి, అన్ని నియర్ ఎక్స్పైరీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏందబ్బా ఇది? చెప్పండి. రైట్, వాసన సరే సర్లే పెట్టేసి అది క్లియర్ చేసేసి ఇచ్చేసండి లిస్ట్.
పురుగులు చూడండి ఇక్కడ. ఇలా మేనేజర్ ఇక్కడ అండి. అసలు జైద్ నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు అబ్బా ఆయన? అంతరాయన బాబు మీరు ఇక్కడ మాకు మీ స్టోర్ చూపిస్తారా, ఫోన్ లో మాట్లాడుకుని ఉంటారా? లేదు మా పని మేము చేసుకెళ్ళిపోవాలంటే మేము మా పని మేము చేసుకెళ్ళిపోతాము. వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. మేమంతా చేసినా వ్యాపారం చేసుకుంటారా? ఏమీ లేదు. సరే మీరు ఎంట్రీ చేసుకోండి. సర్లే మీకు అంత ఇబ్బందిగా ఉంది కదా, ఎంట్రీ చేసుకోండి. మా పని మేము చేసుకుంటే మీరు మాతో రమ్మని చెప్పండి అబ్బా, మాకే ఇబ్బంది లేదు. మీకే ఇబ్బంది పడతారు. రైట్, బిజినెస్ అవర్స్ ఆపకండి, నేనే ఆపట్లేదు అండి. ఓకేనా, మీ పని మీరు చేసుకోండి. ఓకే ఫైన్. ఒకసారి రండి. దీని మీద ఒక మెష్ పెట్టరు, అట్లీస్ట్ బేసిక్ మెష్ కదా. ఇవి ఇట్లా ఓపెన్ ఉంది. ఇప్పుడు పురుగులు చూసినారా ఇక్కడ అంతా ఎగురుతున్నాయి. రోడ్ సైడ్ బండి కాదు కదా ఇది. ఇది రోడ్ సైడ్ బండా? డ్రైనేజ్ పక్కన రోడ్ సైడ్ బండి వాడి మీద యాక్చువల్ గా చాలా నీట్ గా పెట్టుకున్నా. పురుగులు రావు. నేను ఎప్పుడు చూడాల రోడ్ సైడ్ బండి పక్కన పురుగులు చూడాలి. నేను ఎప్పుడు ఏదైనా పాడేసిన దాంట్లో డస్ట్బిన్ లో పెట్టుకున్న దాంట్లో కానీ పురుగులు ఉంటాయి, కానీ పైన లేవు. రాట్ అయింది దీంట్లో కూడా. ఇట్లాంటివి అమ్ముతారా దీని మీద వేసి? కస్టమర్ కి డిస్ప్లే పెట్టినారా మరి? ఇవి గ్రేడింగ్ చేసి దీంట్లో ఎయిర్ ఇస్తారు. దీనితో పాటు ఫంగస్ వచ్చిన దాంతో పాటు పక్కది కూడా పోవాలా? ఇప్పుడు దీనికి ఫంగస్ వచ్చిందండి. ఇప్పుడు ఇది ఇంకో ఫ్రూట్ కి కాంటాక్ట్ అయ్యింది, అవ్వదా? పిల్లలు తింటారు, ప్రజల ప్రాణాలు. లాస్ట్ మీకేం డబ్బులు వస్తే సరిపోయింది. డంప్ చేయండి, ఇవన్నీ డంప్ చేయండి మొత్తం. ఈ సెక్షన్ అంతా డంప్ చేయండి. అయ్యో చూడు దీని పరిస్థితి చూడండి, దీని పరిస్థితి చూడండి ఒకసారి. రైట్లే డిస్ప్లేలో పెట్టినారు బిల్డింగ్ దగ్గరే. అది చూడప్పా, ఇది చూడు. సెక్షన్ నుంచే తెచ్చినారు మా వాళ్ళు. నీ సెక్షన్ నుంచే తెచ్చినారు ఇవి. ఒకసారి ఓపెన్ చేయి. నైఫ్ తీసుకురా. ఇది అవన్నీ గ్రేడెడ్ అంటారు. ఇవన్నీ డిస్ప్లేకి పెట్టినారు గ్రేడెడ్. క్రేట్ ఎప్పుడైనా బయట పాడేసేది కింద పెట్టుకుంటారు. ద బేసిక్ కామన్ సెన్స్ ఒక కవరేజ్ పెడతారు. ఎందుకంటే ఇందులో నుంచి ఇన్ఫెక్షన్ బయట రాకూడదు, పడకూడదు అని. డిస్ప్లే పెట్టినంత బయట పెట్టరండి. దీని మీద ఎక్స్పైరీ పవర్ చూడండి అబ్బా. ఎక్స్పైరీ చూడండి. దా చూడండి, ఎక్స్పైరీ చూడండి. అదే ఇక్కడ చూడు. ఏంటిది? క్యాబేజా? రెడ్ క్యాబేజ్. ఓకే, ఏదో లేయర్స్ ఉన్నాయిలే, పర్లేదు. ఇవి లేయర్స్ ఉంటాయి కాబట్టి పర్లేదండి. ఇట్లాంటివి నేనేం చెప్పట్లేదు. మరి కుళ్ళిపోయింది అయితే చెప్తాను, కానీ ఇవి లేయర్స్ ఇస్తారు. ఓకే, మరి మనం ఒక యూఎస్ లోనో ఎక్కడో లేము కదా, మరి ఎంత క్లియర్గా ఉండాలంటే ఐ కెన్ ఎక్స్పెక్ట్. రేట్ చూడండి వాటి మీద. ఆ బ్రాకలీలో ఉంటుంది చూడండి ఫంగస్. ఎప్పుడు తెప్పించారు వీటిని? రోజు వస్తుంది. డైలీ డిస్కార్డ్ అంటే ఈ రోజు ఏ టైంలో వస్తుంది? రోజు మార్నింగ్ 8కి వస్తుంది. ఎప్పుడు డిస్కార్డ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఇది నిన్న 8 గంటలకు వచ్చింది పొద్దున. ఎప్పుడు డిస్కార్డ్ చేస్తారు దీన్ని? ఇది నిన్న వచ్చిందా, ఈరోజు వచ్చిందా? ఇది ఇవాళ వచ్చింది. సరే, దీన్ని ఎప్పుడు డిస్కార్డ్ చేస్తారు వాడకపోతే ప్రజలు? డంప్ కండిషన్ ఎప్పుడు వస్తుంది? రేపు మార్నింగ్ కి, అంటే 24 hours తర్వాత మీరు డిస్కార్డ్ చేస్తారు. అబ్బా, ఇంకొకటి అదే సేమ్. పైన ఫంగస్ ఉంది కదా, కనిపిస్తుంది కదా. అసలు ఎటు రండి ఒకసారి, పట్టుకోవా? ఒకసారి రండి. ఆ వెనక చూడు ఒకసారి. ఫంగస్ ట్రే మీద మొత్తం లాస్ట్ నుంచి క్లౌడ్ చూడండి. ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు ఇది? ఎవ్రీడే చేయాలి. ఎప్పుడు చేశారు లాస్ట్ ఎప్పుడు క్లీనింగ్? మీ రికార్డ్ ఏమైనా ఉందా? ఎవరైనా పంపండి. దీన్ని ఎప్పుడు క్లీన్ చేస్తారు ఈ ఫ్రీజర్ ని? వీక్లీ 2 times. ఏ వీక్ చేశారు? లాస్ట్ వీక్ చేశారా? అటు లాస్ట్ వీక్ చేసినారు. 2 weeks ఆయన చేసి, అంతే కదా. మినిమం ఫంగస్ రావాలంటే 8 to 10 days పడుతుంది. చూడండి
10 days ఉన్న ప్లాస్టిక్ ఉన్న ఇది అట్లాగే ఉంది. అబ్బా ఆ ఫ్రిడ్జ్ లో చూడండి ఎంత బాగుందో. మొత్తం వెనక ఫంగస్ కట్టగట్టిపోయింది అక్కడ. ఎక్స్పైరీ ఉన్నాయా? ఈ వెజిటేబుల్ సెక్షన్ ఆపేయచ్చు కదా మీరు, ఫర్ యువర్ కీపింగ్ దిస్. అది ఎలిఫెంట్ కావట్లేదు, ఇవి ఇంతే ఉంటాయి. ఇంకా 3 years ఇంతకుముందు ఎక్కడ చేశారు? అలాగడ్డ. ఇలా మామూలుగా ఆఫ్టర్నూన్ కి డిస్కార్డ్ చేస్తారు కదా ఒక టీమ్. నేను జనరల్ గా చూసేది ఆఫ్టర్నూన్ ఒక టీమ్ చేస్తారు. కల్లింగ్ మిస్టింగ్ చేస్తారు. ఎస్. మరి ఏమైంది ఈరోజు చేయలేదా? మీ కింద కూడా చూసారు ఒకసారి, ఆ టేబుల్ కింద నాకు తెలిసి ఒక 6 నెలలు అయింటది క్లీన్ చేయక. దట్ ఈస్ కాల్డ్ శానిటేషన్. అన్ని నియర్ ఎక్స్పైరీ ఉన్నాయా? కాదు, యాక్చువల్ గా నియర్ ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అన్ని బార్డర్ కి తీసుకెళ్లి చదువురాని వాళ్ళకి అమ్ముతారు. అదొక దందా ఉంది జనరల్ గా. ఇక్కడనే కాదు, జనరల్ గా మాక్సిమం స్టేట్స్ లో ఒరిస్సా బార్డర్స్ కో కర్ణాటక బార్డర్స్ అంటే మాది కర్ణాటక బార్డర్ అని చెప్పేసి ఇక్కడ తెచ్చేసి అమ్ముతున్నారేమన్నా. నియర్ ఎక్స్పైరీ ఎప్పుడు డిస్కార్డ్ చేయాలంటారు జనరల్ గా? మీకేమైనా ప్రోటోకాల్ ఉందా? నియర్ ఎక్స్పైరీ 1 month ముందు డిస్కార్డ్ చేయాలి అంతేనా? 1 month ముందు నుంచి దాన్ని ప్రైస్ తగ్గించి సేల్ చేస్తాం. ప్రైస్ తగ్గించి సేల్ చేస్తారు. 1 day ముందు 1 day ముందు చేస్తారు. ఎక్స్పైరీ డేకి 1 day ముందు. ఓకే అండి, మీ ప్రోటోకాల్ మీది ఫైన్. కాకపోతే ఆ శానిటేషన్ కూడా లేదు. ఇంకా ఏమైనా చూద్దామా? ఇంకా మీరేమి చూస్తారా? జనాలు కొని వేస్ట్ ఇక్కడ చీమరా అట్లా కాదు. ఇన్ని పురుగులు దీని మీద మూస్తారా? అదిగో ఓపెన్ అయ్యింది, దాన్ని తీసుకెళ్తారు, గ్రేడింగ్ చేస్తామంటారు. అదిగో ఇంక ఎత్తిపోయింది ఇది. ఇండివిజువల్ ఫ్రూట్స్ చూడలేను కదా నేను. ఇది తీయండి, అన్ని ఉంటాయి కదా. ఎక్కడ పోయినాడు గోర్ధన్? గోర్ధన్ బాక్స్. ఇది బయోడిగ్రేడబుల్ కవరేనా? బయోడిగ్రేడబుల్ కాదా? చదవండి, చెప్పండి, చదివి చెప్పండి. నాకు తెలిసి ఇది ప్లాస్టిక్ అనుకుంటాను నేనైతే. ప్యాకింగ్ మెటీరియల్ is certified by biocompostable material. The product dissolves in dichloromethane. Very good. చూద్దాం, తెచ్చాం. డైక్లోరోమీథేన్ కూడా ఉంది. సో వీళ్ళు కూడా మెన్షన్ చేశారు చూడండి, డైక్లోరోమీథేన్ లో డిజాల్వ్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్ గా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అయితే ఎస్ నిజంగానే డైక్లోరోమీథేన్ లో అవుతుందండి. ఇదే వాడుతున్నా అంటే బెటర్. ఇంతవరకు కొంచెం తక్కువ ఉంది మాకు ఆదాయంలో సేల్స్. ఇది ఎవరు వాడట్లేదు. ఓకే ఓకే ఓకే, చూద్దాం ఇది డిజాల్వ్ అవుతుందో లేదో చూద్దాం. దీని మీద డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కదా, పంపించండి. అమ్మకూడదు. బయట చేసిన లోకల్ సార్ ఒక డబ్బా తెప్పండి. గాజే కావాలి. డైక్లోరోమీథేన్ ఇది. దీని మీద రాశారు కదా, చూడండి ఒకసారి. ఒక బయోడిగ్రేడబుల్ కవర్ ఎప్పుడైనా కూడా ఇక్కడ క్లియర్ గా రాశారు, దిస్ ప్రోడక్ట్ డిజాల్వ్స్ ఇన్ డైక్లోరోమీథేన్. ఒక బయోడిగ్రేడబుల్ కవర్ ఎప్పటికైనా కూడా డైక్లోరోమీథేన్ వేస్తే కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతుంది. ప్లాస్టిక్ అంటే డిజాల్వ్ అవ్వదు, చేయలేం. ప్లాస్టిక్ డిజాల్వ్ చేయలేం. అండ్ దిస్ డైక్లోరోమీథేన్.
డ్యామేజ్ ఓపెన్ అప్ అయింది, అమ్మే ముందే సీల్ ఓపెన్ అయింది. డిస్కస్ చేయండి. ఏమన్నా ఆ మాత్రం చూసుకోరు, డ్యామేజ్ అయింది చూడండి ఒకసారి, అంతా రివ్యూ చేసుకోండి. డేట్ లేకుండా తీసేయండి, డిస్కార్డ్ చేయి. డేట్ లేకుండా డిస్కార్డ్ చేసేయండి. ఏమున్నాయి చూడు మొత్తం సెక్షన్ లో, సెక్షన్ అంతా లేదంటే సెక్షన్ అంతా వాడి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఎట్లా అమ్ముతారు? ఆ సెక్షన్ అంతా కింద వాళ్ళు ఇస్తా, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చెక్ చేస్తారేమో చూడండి. బయోడిగ్రేడబుల్ అయితే కంప్లీట్ డిజాల్వ్ అవ్వాలి, అవ్వకపోతే బయోడిగ్రేడబుల్ కాదన్నట్టు లెక్క. ఎస్, డిజాల్వ్ అయింది, పర్లేదు వాడుతున్నారు. ఇస్ బయోడిగ్రేడబుల్ కవరే. సో యా, డిజాల్వ్ అయింది. దీంట్లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఒక డై అయింది అంతే. సో కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది. ఒక పేపర్ ఏమైనా ఉందా, ఒక కార్డ్ బోర్డ్ కానీ పేపర్ కానీ కనిపిస్తుంది కదా, నీట్ గా డిజాల్వ్ అయింది. సో ఎప్పుడన్నా కూడా బయట ప్రజలు కూడా ఇట్లాంటివే వాడాల, బయోడిగ్రేడబుల్. సో డైక్లోరోమీథేన్ వేస్తే కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోయింది. సో దట్ డైక్లోరోమీథేన్ అంటే ఏమంటే న్యాచురల్ గ్యాస్. మన డంప్ యార్డ్ లో చెత్తంతా సేకరించాక లేకపోతే కాలువల్లో కానీ బుడగలు వస్తుంటాయి కదా, ఇదే ఆ గ్యాస్, డైక్లోరోమీథేన్ గ్యాసే ఫామ్ అవుతుంది అక్కడ. మీథేన్ గ్యాస్ సిలిండర్లో ఉంటాయి కదా, మీథేన్ గ్యాస్ వాడతాం కదా, అలాంటిదే ఇది కూడా కాంపౌండ్. దాంట్లో ఈ కవర్ ఇప్పుడు డంప్ యార్డ్కి వెళ్ళింది అనుకోండి, ఒక 6 months డిజాల్వ్ అయిపోతుంది అలాగా. సో అందరు ఇప్పుడు ఎప్పుడన్నా వాడితే కూడా ఇదే వాడాలి. ఇది కూడా డిస్కస్ చేయండి బయట ఎక్కడన్నా, జాగ్రత్త అది ఫైర్ అవుతుంది. ఇది పంపించేసి మరి ఇది వాడుతున్నారు ఆల్రెడీ. రైట్, మళ్ళీ ఆ కవర్ ఎందుకు వాడుతున్నారు మరి? పెద్ద బ్యాగ్స్, అది ప్లాస్టిక్ కదా. 5 kg బ్యాగ్ మీరు వాడేది ప్లాస్టిక్. చలో జాగ్రత్త, మీరు వంపకు. చూస్తున్నారా అన్ని చూడండి అబ్బా. సెక్షన్ ఇంకా పబ్లిక్ అమ్ముకునేది, తర్వాత దాపెట్టుకునేది. ఆఫ్ చేయండి సిస్టమ్, వాటర్ కనెక్షన్ ఆఫ్ చేయండి. అలాగే ఏమే అది వాడుతున్నారా? క్లాగ్డ్ సింక్. కొంచెం బయటికి ఇచ్చండి. తిప్పితే కానీ తిరగదు. ఒకటి ఓపెన్ చేస్తారా క్యాండిల్? ఒక క్యాండిల్ ఓపెన్ చేయండి, అవుతుంది కదా. ఎవరు ఇక్కడ మెయింటైన్ చేసేది? ఓపెన్ చేయ, క్యాండిల్ ఓపెన్ చేయబట్టి పంపించేదాన్ని ఆఫ్ చేయాలి. ఫస్ట్ వాటర్ సిస్టమ్ ఆఫ్ చేయాలి. దానికి స్విచ్ ఆఫ్ చేయడం కాదు, దానికి వాటర్ ఇన్లెట్ ఆఫ్ చేయాలి. దానికి వాటర్ ఇన్లెట్ ఒక పైప్ ఉంటుంది. ఎప్పుడు మెయింటైన్ చేశారు దీన్ని? రికార్డ్ ఉందా? దాని రికార్డ్ కూడా తీర్చండి. ఎప్పుడు వాష్ చేశారు లాస్ట్? పబ్లిక్ ఇటు వరకు వస్తారు వాటర్ తాగడానికి. పబ్లిక్ స్టాఫ్ ఇది? ఇది స్టాఫ్. పబ్లిక్ అడిగాను నేను, స్టాఫ్ ది కాదు. పబ్లిక్ కింద వాటర్ కనిపిస్తుంది. అదే నేను పబ్లిక్ అడిగాను, మీరు స్టాఫ్ అని పట్టుకొచ్చారు. ఎప్పుడు వాష్ చేశారు లాస్ట్ రికార్డ్? ఎవరైతే జనాలే కదా. ఎప్పుడు లాస్ట్ రికార్డ్? ఏమైనా మెయింటెనెన్స్ రికార్డ్ ఉందా? రిజిస్టర్ ఉంటాయి కదా, ఇంత పెద్ద సంస్థ మీరు. ఇది ఎప్పుడు వాష్ చేశారు? ఇక్కడ ఉండాలి కదా మామూలుగా. ఒకటి వాష్రూమ్స్ ఎప్పుడు వాష్ చేశారు? క్యాలెండర్ ఉండాలి, దానికే తగిలేరు కదా. బ్యాక్ సైడ్ ఉందా? బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి ఒకసారి, ఇవ్వండి. ఉందా? బ్యాక్ సైడ్ లేదా? పౌచ్ ఉంది కానీ లేదా? పెట్టడానికి ఉందండి, దాంట్లో లేదు కవరు.
పెట్టడానికి ఉంది, నాకు కూడా తెలుసు దానికి ఉంటుందని. ఫీమేల్ ఓపెన్ చేయడం ఒకసారి. దీంట్లో ఉంది కదా కవర్ ఒకటి, ఇలాంటిది అక్కడ ఎప్పుడోని 10/9/2025 10/9 1 month బ్యాక్ ఇది 10/10 లాస్ట్ మంత్. వీళ్ళు 1 month అమ్ముకోవచ్చు అంటారు. మనం పబ్లిక్ ఏం చేస్తారంటే తీసుకెళ్లి ఇంట్లో 3 నెలలు పడుకుంటారు, అవి కూడా తీసేయాలి సార్. 1 month కూడా పెట్టకూడదు. ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తారు సార్, తీసుకెళ్లి 3 నెలలు లాస్ట్ 1 day బిఫోర్ వరకు అమ్ముతామంటున్నారు వాళ్ళు. ఇది వీళ్ళ స్టోర్ లిఫ్ట్. ఇది స్టోర్ లిఫ్ట్ సార్. మేనేజర్ అడగండి, చెప్తారా ఆయన. తెలుసా మీకు? ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉంది? సైన్స్ ఎక్కడ చూసారా? సైన్స్ ఎక్కడన్నా సైన్ బోర్డు ఏమైనా ఉన్నాయి? కనపడలేదా మీకు? బోర్డు ఎక్కడ లేదు కదా. వెతుకుతున్నాం మేము కూడా, అసలు కస్టమర్ కన్నా తెలిసేమో అని చెప్పేసి. ఎక్కడున్నాయా మీ సైన్ బోర్డు? ఒకటి కూడా లేదు. కస్టమర్ లిఫ్ట్ లో పైకి ఉన్న యాక్సెస్, కస్టమర్ లిఫ్ట్ పైకి యాక్సెస్ ఉందా? మళ్ళీ ఈ ఫ్లోర్ వరకు కస్టమర్ పంపించి ఇక్కడే వాడుకో అంటే దీని మీద పోసుకోవాలా మేము? పెద్దవాళ్ళు ఎలా వెళ్తారు? 60+ వచ్చారనుకోండి, ఎలా వెళ్తారండి? ఇక్కడికి వెళ్ళి ఆ లిఫ్ట్ లో మీ స్టాఫ్ లిఫ్ట్ అంటారు, మీ స్టాఫ్ లిఫ్ట్ లో వెళ్ళాలి. మా కస్టమర్కి అయితే ఇవ్వరు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? సైన్ బోర్డ్స్ ఎక్కడ చూసారా? వాష్రూమ్స్కి వెళ్ళడానికి ఇక్కడ ఉందని సైన్ బోర్డు. వాటర్ ఎక్కడ ఉన్నాయి? తాగడానికి వాటర్. మీకు దాహం అయితే వాటర్ తాగడానికి ఇక్కడ ఉన్నాయి. లేదు, చూడలేదు కదా. ఎక్కడైనా బబుల్ కనిపించినాయి ఈ ఫ్లోర్ మొత్తంలో మీకు యాక్సెసిబుల్ గా? బేసిక్ కమ్యూనిటీస్ కదా. రాగానే ఎంట్రీ పాయింట్ లో మీకు కనపడాలి వాటర్ తాగాలంటే. కస్టమర్ తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వరా? అదే పరాస్కా రైట్లే. అన్ని ఉన్నాయి నియర్ ఎక్స్పైర్, అన్ని కమింగ్ 6 months. సో అంతా అలాగే ఉన్నట్టుంది నాకైతే. దీని ఏమో వేసారా వీళ్ళు బిల్లు సపరేట్ గా? 22 రూపాయలకే ఇస్తున్నాడు అంటే వెరీ నియర్ ఎక్స్పైరీ. ఇది రేపు ఎల్లుండో ఎక్స్పైర్ అవుతా ఉంటుంది. ఇది ఎత్తి చూస్తే కనిపిస్తుంది నీకు. ఇంత పెద్ద బాటిల్ 22 రూపాయలకి ఇస్తున్నా అంటే దీంట్లో ఏదో ఉంది. ఇక్కడ ఉంది చూడు, ఎక్స్పైరీ 14/10/2025. ఇదేనబ్బా దాన్ని ఏం చదువుతుంది రైట్ రా. చూడు ఏమి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది? గట్టిగా చెప్పు. 14/10/2025 అంటే ఎన్ని రోజులు ఉంది? 4 రోజులు ఉంది. అదిగో 4 రోజులు ఉన్న ప్యాకెట్ ని. ఇది ఎంఆర్పీ ఎంత? ఇది ఇంకో బాటిల్ తీసుకో, కొత్తది 22 రూపాయలకి ఇచ్చేస్తారు మీకు ఫ్రీగా. మనం తక్కువ వస్తాం తీసుకుపోతాము. మరి 4 రోజులు ఎక్స్పైరీ ఏందయ్యా? 4 days ఎక్స్పైరీ పెడతావా? పెస్టిసైడ్స్ ఉంటాయి కదా దీంట్లో. మరి 4 days ఎక్స్పైరీ పెట్టుకున్నావు. ఉందిలే, ఎస్ ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. మరి 4 days కొంచెమా? ఒక 1 week అన్నా మెయింటైన్ చేయొచ్చు కదా. ఇది కొత్తదా? కొత్తగా ఉంది ఇది. ఇది 26/10/2025 75 రూపీస్. ఇదైతే కాస్ట్. దీని ఏం లేబుల్ లేదు. డిస్కౌంట్ లో వస్తున్నాయంటే కొంచెం ఆలోచించాలా. మంచి స్ట్రాటజీ. అంతే కామన్. అన్ని నియర్ ఎక్స్పైరీ ఉన్నాయి. అన్ని నవంబర్ డిసెంబర్ ఎక్స్పైరీ ఉన్నాయి. ఏంటండి ఏం చెప్తారు దీన్ని? అంటే మామూలు జనరలేనా? రిలయన్స్ స్టోర్స్ లోనే అంతనా? అంతేనా? చూసుకోలేదు. మరి నియర్ ఎక్స్పైరీ 4 days 5 days ఉంది. కొంచెం దాన్ని చూసుకోండి. ఎస్ ఏమేమి మీరు ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి లేవు ఇక్కడ కొంతవరకు. కొన్ని ఏమో 1-2 చూసాము. కాకపోతే మరీ నియర్ ఎక్స్పైరీ ఉన్నాయి. కొంచెం చూసి ప్రజల ప్రాణాలని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అవును, బ్రెడ్ మీద ఎప్పటి వరకు ఉంటుంది? ఎన్ని డేస్? 2 days బ్రెడ్ మీద. 10/10/2025 యూజ్ బై. ఈరోజు లాస్ట్ ఇది 8 రూపీస్ ఉందబ్బా ఇది. రైట్, మీ డేట్ ఉందండి. 8 రూపీసే. ఓపెన్ చేద్దామా? ఈరోజే ఎక్స్పైరీ కదా. లేదు చూసా ఇక్కడ. ఈరోజే ఎక్స్పైరీ కదా, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. స్మెల్ ఇది ఏమో మనకి దీన్ని టెస్ట్ చేసిన తర్వాత మనం ఏం కమెంట్ చేయలేము. రైట్లే ఉంచేది. ఎవరు మన స్టాఫ్? ఎవరు? మేనేజర్ గారు. అవన్నీ తీసారా బయటికి? ఇది కూడా వాడాయి. 4 రోజులు ఎక్స్పైరీ. ఏం చేస్తారా తీసిపోయి? పెట్టుకోలే. ఎక్స్పైరీ నియర్ ఉండేటివి ఇవ్వకండి, మనకొద్దు. ఎక్స్పైరీ అయిపోయినట్టు ఇవ్వండి వాళ్ళకి.
ఉంది ఉంది, మీకు 4 రోజులు టైం ఉంది అంటున్నారు కదా, మేమేం టచ్ చేయమండి వాటిని, వద్దు. ఏమంటారండి మేనేజర్ గారు, మరి ఏం చేద్దాం? మీ వాయిలేషన్స్, ప్లాస్టిక్ వాయిలేషన్, పబ్లిక్ ఉన్నారండి ఎవరన్నా? పబ్లిక్ మీరు కొంచెం చెబుతారా? వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? వాష్రూమ్స్ కానీ డ్రింకింగ్ ఏరియా కానీ ఎక్కడైనా కనిపించిందా మీకు? వాటర్ తాగడానికి, పబ్లిక్ వాష్రూమ్, టాయిలెట్ వస్తే పోవడానికి లేదు. మేనేజర్ గారు కొంచెం మీ టాయిలెట్స్ ఎంత పాలసీ పెనాల్టీ బుక్ ఒక నోటీస్ ఇస్తాం మీకు, ఆ నోటీస్కి రెస్పాండ్ అయ్యి 3 రోజుల్లో మీరు చేసుకోకపోతే మీరు షాప్ సీజ్ చేసేస్తాం. అండ్ మీ రికార్డ్స్ ఇవ్వలేదు ఇంతవరకు మాకు, మీ ట్రేడ్ లైసెన్స్, ఎన్ఓసి, లేబర్ సర్టిఫికేట్, ఎఫ్ఎస్ఎస్ఐ, గార్బేజ్ ఎవరికి ఇస్తున్నారు అనేది 5 డాక్యుమెంట్స్ ఇస్తే వీల్ వైండ్ ఇట్ అప్. ఇస్తారా? వీల్ వెయిట్ హియర్. యూనిక్ 11/10/2025. 11 అంటే రేపే బా, తొందర చేసేది, రేపట్లో అమ్ముకోవాలి, ముందు పెట్టుకో. వద్దు, డేట్ ఉన్నదాన్ని మనం టచ్ చేయకండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1 డే, వాళ్ళు డేట్ చూపించి మళ్ళీ మీద మళ్ళీ చేయడానికి నాకే అవసరం లేదు. పెరిషబుల్ గుడ్స్ అయితే మొత్తం కులిపోయినాయి కదా, అవి చూసుకోండి. ఒక 1 hour 1.5 hour అట్లీస్ట్ ఎవ్రీ 1 hour కన్నా చూడాలి. ఎందుకంటే పెరిషబుల్ గుడ్స్ మీరు ఇప్పుడు చూసి 1 గంట తర్వాత వచ్చినా కూడా కుళ్ళిపోతాయి. లోపల ఏం తిరుగుతుందో మీకు కనపడదు. కొంచెం ఎక్స్పర్టైజ్ స్టాఫ్ ని పెట్టుకొని చేసుకోవాల్సిందే అది. ఓకే, ఆపిల్స్ అవైతే మరీ దారుణంగా ఉన్నాయి, అవి మేమేం చేయలేము. డేట్ లేదు, ఇలాంటి వాడగల అసలు అంతేగా. ఇలాంటి ఆపిల్స్ వాడకండి, తీసేసేయండి. చిన్నపిల్లలు తెలియక టక్కని నోట్లో పెట్టుకోండి. నోట్లో పెట్టుకోవాల్సిన లేదు, టచ్ చేసి చేత్తో మళ్ళీ ఇంకోటి ముట్టుకొని నోట్లో పెట్టుకున్నా ఇబ్బంది. ఆ క్యాబేజ్ అయితే దానికి ఇంకా కాదు, డస్ట్బిన్ కి వేస్తారు కదా. మీ సెగ్రిగేషన్ పాయింట్ ఎక్కడ ఉంది అది చూడలేదు మేము. మీ సెగ్రిగేషన్ పాయింట్ పాడే అన్ని చేతికేస్తాం, మళ్ళీ అన్ని పాడే అన్ని దానిలో మీ సెగ్రిగేషన్ పాయింట్ విత్ డాక్యుమెంట్స్ చూపించండి. ఎలా అన్ని డంప్ చేయండి మొత్తము. వాళ్ళ దగ్గరే కవర్ ఉంటుంది, పెద్ద కవర్ ఇస్తున్నారు కదా, ప్లాస్టిక్ కవర్, దాంట్లో వేసుకోండి. కస్టమర్లందరికీ పెద్ద ప్లాస్టిక్ కవర్ తో ఇస్తున్నారు కదా, దాంట్లో వేసుకోండి అన్ని. అక్కడ నేను చూసుకోలేక కస్టమర్ ఎంట్రీ అవ్వగానే గోడ మీద ఉండాలి. అదే మీరు చెప్తారేమో అని చూస్తున్నాం. అసలు ఎన్ఓసి ఇచ్చారా మీకు? మున్సిపాలిటీ నుంచి అప్లై చేశారు ఎప్పుడన్నా? ఉందా? ఎన్ఓసి ఉందా? ఎన్ఓసి నాట్ అప్లికబుల్. ఫైర్ ఎన్ఓసి కాదండి, మున్సిపాలిటీ ఎన్ఓసి. మీ శానిటైజేషన్ మెయింటైన్ చేస్తున్నారు కదా బ్రహ్మాండంగా, టాయిలెట్స్ దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు అసలు బిజినెస్ చేసుకోకూడదు నాకు అడిగితే. పబ్లిక్ టాయిలెట్ లేకుండా, వాటర్ లేకుండా ఎట్లా బిజినెస్ చేస్తారండి? ఎక్కడ ఉన్నాయి టాయిలెట్? ఎక్కడ ఉన్నాయి? లిఫ్ట్ లో వెళ్తారు ఇప్పుడు. చెప్పండి, ఏ ఫ్లోర్ లో ఉంది టాయిలెట్స్? ఏ ఫ్లోర్ లో ఉన్నాయి? మీరు సీజ్ చేసుకుంటారు, మీరు ఇలాగే చేస్తా. ఒక ఫ్లోర్ కి ఇవ్వండి, కస్టమర్ లిఫ్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఇవ్వండి. మళ్ళా మెట్లెక్కి వెళ్ళి చేసుకొని ఇబ్బంది కదా. 60 ఏళ్ళ కస్టమర్ వచ్చి వెళ్ళాలనుకుంటే, ఏజ్ ఓల్డ్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది, ఎక్కుతుందా? 25 ఏళ్ళనే వచ్చింది, వాష్రూమ్ వచ్చింది అనుకోండి, స్టాఫ్ ఇట్లో పోతారు. మిమ్మల్ని స్టాఫ్ నాట్ అలౌడ్ బోర్డు పెట్టింటారుగా. స్టాఫ్ దాంట్లోకి కస్టమర్స్ నాట్ అలౌడ్ బోర్డు పెడతారు కదా, పెట్టరా? మీ స్టాఫ్ ఇట్లో మేము వెళ్ళిపోవచ్చా డైరెక్ట్ గా? మరి కస్టమర్స్ లిఫ్ట్, స్టాఫ్ లిఫ్ట్ అని సపరేట్ పెట్టారు బోర్డు. అడిగిపోతాము, అబ్జెక్ట్ చేయరు అంతే, కానీ మాకు ఇవ్వరు మీరు అడిగేంత వరకు. డిస్ప్లే ఉన్నాయి లేదా అబ్బా? లేవా? ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళాం అయితే. మీరు వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయలేదు, ప్లస్ మీరు వాటర్ ప్రొవైడ్ చేయలేదు. నియర్ ఎక్స్పైరీ ప్రోడక్ట్ పెట్టుకుని, నియర్ ఎక్స్పైరీ వదిలేయండి, కూలిపోయిన ప్రోడక్ట్స్ పెట్టినారు. మీ ప్రజల ప్రాణాలకి ఎంత లెక్క కట్టమంటారు? అదే కదా ఇప్పుడు ప్రజల ప్రాణాలు లెక్క కట్టాలి కదా. ఇప్పుడు ఎంత రాయమంటారు మీరే చెప్పండి, అదే వస్తాం. మీరు ఎన్నో తీసుకోలేదు, మీ దగ్గర ఇంకా చూపించలేదు నాకు. యాక్చువల్గా డిస్ప్లే ఉండాలి, ఎక్కడన్నా కనిపించేలా. కస్టమర్ రాగానే వీళ్ళు రిజిస్టర్డ్ కస్టమర్, వీళ్ళు నేను నమ్మొచ్చు అని ఒక రిజిస్టర్ ఉండాలా. కేసు పెట్టారా? తినేసి పెట్టారా? తినేసి పెట్టారండి కస్టమర్ ఎవరో మీ దగ్గర. మోసపోయారు మీరు.
కస్టమర్ డ్రైవింగ్ చేస్తున్నారు. మోసపోయారు మీరు, కస్టమర్ మీరు కూడా వ్యాపారం చేసుకోవడం ఏం బా లేదా? నోటీస్ బోర్డులో ఉందా? బయట కనిపించినా మీకు? వాళ్ళని దాపెట్టుకున్నారు లోపలే. రైట్, దీపా పెనాల్టీ ఇస్తారా? ఎన్ఓసి ఇస్తారా? టైం పడుతుందా? పైన బీరోలో పెట్టుకున్నారు, దాపెట్టుకొని లాక్ వేసుకొని నంబర్స్ పెట్టుకొని ఒక డిస్ప్లే ఉండాలండి. ఒకటి చెప్తాను వినండి, ట్రేడ్ లైసెన్స్ డిస్ప్లే చేయాలి, ఎన్ఓసి డిస్ప్లే చేయాలి, లేబర్ లైసెన్స్ డిస్ప్లే చేయాలి, FSSAI డిస్ప్లే చేయాలి. ఈ 4 ఉన్నాయనుకోండి, శానిటైజేషన్ సర్టిఫికేట్ డిస్ప్లే చేయాలి. ఈ 4 ఉంటే కస్టమర్ వాకిన్ అవుతాడు, ఎస్ రిజిస్టర్డ్ ఓనర్, నేను నమ్ముతాను, శానిటేషన్ నీట్గా ఉంది, నమ్ముతాడు. దాని గురించే మేమేం మీ దగ్గర తీసుకొని మా దగ్గర మీరు లోపల పెట్టుకున్నా కూడా యూ హ్యావ్ టు పే పెనాల్టీస్. అండ్ మీరు మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రాయపా ₹1,00,000 పెనాల్టీ. అండ్ మీకు 3 days లో నోటీస్ వస్తుంది. 3 days లో రెక్టిఫై చేసుకుని 7 రోజుల్లో అన్ని మళ్ళీ రివిజిట్కి వస్తాను, రీవిజిట్కి. అప్పటికి మారలేదనుకోండి మేము మీ షాప్ని సీజ్ చేస్తాం. ₹1,00,000 పెనాల్టీ. డీటెయిల్స్ చెప్పండి. రిలయన్స్ అమ్మాయి మేనేజర్ పేరు రాసి రిలయన్స్ అమ్మాయి మీ మీద కేసు బుక్ చేయమంటే ఇప్పుడు చేస్తానండి, ఇప్పుడే సీజ్ చేసుకుని వెళ్ళిపోతాము. చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. కాటన్ ఫుడ్ అమ్మచ్చు, కాటన్ ఫుడ్ అమ్ముతాను. నోట్ ఇస్తామండి, 3 days తర్వాత ఇప్పుడు వాళ్ళు నోట్ చేసుకోండి. అందులో సంతం తీసుకున్నారా సార్? రాండి సార్, మేనేజర్ ఇక్కడ మేనేజర్ బస్ లో సంతకం పెట్టేసేయండి, లేకపోతే నేను మళ్ళా కేసు రాసుకోవాల్సి వస్తాను అవసరంగా. మా పని మేము చేసుకునేవండి ప్లీజ్. మీరు ఏమంటే నోటీస్కి రెస్పాన్స్ ఇవ్వండి. ఇప్పుడు రాయండి ఫస్ట్, నోటీస్ ఇస్తాను. పంచనామా రాస్తే సీజ్ చేయాలి నేను, ప్రోటోకాల్ అది కాదు. నా టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. నేను ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, నన్ను వేస్ట్ చేయకండి. ఇది ఒక్కటే కాదు, మరి రాత్రంతా లిమిట్స్ ఉన్నాయి. ప్లీజ్ ఎవరికి ఫోన్ చేసినా కూడా మాట అట్లా ఏమి ఉండదండి. మేనేజర్ అన్న మీరు సైన్ చేయండి. మాట్లాడనండి, వీ హ్యావ్ అవర్ రూల్స్. ఎవరిని వస్తే లైవ్ గా వచ్చి మాట్లాడమని చెప్పండి. వీల్ టాక్ హియర్. పంచనామా ఇవ్వాలంటున్నారా? మీరు పంచనామా కావాలంటే వీల్ సీజ్ ద షాప్. మేము VRO ఆరైతే రావాలి, మీరు సంతకం చేస్తే వెళ్తాము, లేకపోతే రేపు వచ్చి ఒక కేసు తీసుకుని చేసుకుంటాం. మా ఫార్మాలిటీ మేము. ఎవరు ఉంటే ఫిజికల్ గా రమ్మని చెప్పండి, ఫోన్ లో మేము మాట్లాడము. ఇస్ దట్ క్లియర్ ఫర్ యూ? మీరు సంతకం చేసుకుంటారా చేసుకోరా? లేకపోతే ఒక 5 లక్షలు ఫైన్ రాసి రేపు కేసు రాస్తున్నా. మీకు నోటీస్ పంపిస్తాం, దానికి రెస్పాన్స్ ఇవ్వండి అంటున్నాము అకార్డింగ్ టు ద ప్రోటోకాల్. నోటీస్ ఇస్తాం మరి, అందుకే మరి నోటీస్ ఇవ్వడానికి ఇప్పుడు జరిగింది కదా రైట్. దానికి ఒక ఎవరికి మేనేజర్ ఎవరు? మీకు ఆ మాత్రం అధికారం నేను అంటున్నా. నేను అవును ఎంప్లాయీ, జరిగింది కదా ఈ సమక్షంలోనే సంతకం పెట్టు, అది జరిగిందనే. నేనేమో డబ్బులు ఇప్పుడు అడగట్లేదు, జస్ట్ టేక్ ఎ రిసిట్. టేక్ ఎ రిసిట్, టేక్ ఎ రిసిట్. ఇక్కడ మీరు చాలు, మాకు ఇప్పుడే ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. యూ కమ్ టు యువర్ అవర్ మున్సిపాలిటీ, అక్కడ పే చేయండి. అవునండి, ఎవరు తీసుకుంటారు మరి ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు ఇక్కడ? మేము ఫోన్ చేసుకొని షాప్ క్లోజ్ చేసుకొని తాళాలు తీసుకొని వెళ్ళిపోతాము. దట్ ఇస్ ఓన్లీ వే వీ హ్యావ్. అది చేయమంటారా? పంచనామా రాస్తే అదే చేయాలి ఇప్పుడు మీరు. మళ్ళీ ఎవరు సమాధానం చెప్తారు? మీరు కస్టమర్ నేను డబ్బులు తీసుకుంటున్నాను నాకేం సంబంధం లేదంటే. జస్ట్ రైట్ జరిగిన దానికి నాకు ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వకండి. మున్సిపాలిటీకి వచ్చి కట్టుకోండి మీరు డబ్బులు, మేమేం తీసుకుంటాం బై హ్యాండ్. మీరు సైన్ చేస్తారా చేయరా అండి? మీరు మేనేజర్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఏదైనా కస్టమర్కి ఇప్పుడు జరిగింది సార్, ఒక నిమిషం సార్, ఎవరు రెస్పాన్సిబుల్ సార్? మీరు అడగండి ఇప్పుడు. సర్లేబ్బా, మీరు సంతకం అవసరం లేకపోతే మేము బెటర్ వెళ్తాము. మీకైతే ఇచ్చేయండి అబ్బా వీళ్ళకి. క్లాస్ రాశాను కదా, అదిగో నో ప్లాస్టిక్ యూసేజ్, శానిటైజేషన్, ఇన్సానిటైజర్ అదే రాసింది దాంట్లో. అదే చెప్తాను మీకు, అన్హైజీనిక్ శానిటేషన్ అని రాశాను నేను. ఇంకేం రాశాను చదవండి ఒకసారి. అదే ప్లాస్టిక్ రైడ్స్, శానిటేషన్, ఇన్సానిటేషన్.
అంతకంటే ఏం రాసాము? మీరు సంతకం పెడితే మీరు ఇప్పుడేమి మునిగిపోవడం కాదు, మీరు తీసుకొని మీ చేతిలో పెట్టుకోవాలా. మీరు పెట్టుకుంటే చేసుకుంటే నేను మీకే ఉండాలన్నా. మీరు సైన్ చేసి తీసుకెళ్ళండి రిసిప్ట్. సైన్ తీసుకొని రిసిప్ట్ తీసుకోమంటున్నా, మళ్ళీ మీరు ఫోటో తీసుకుంటాం ప్రూఫ్ తీసుకుంటాం అంటే ఎట్లా? రేపు వచ్చి కేసు కట్టండి రేపు సరిపోతుంది మీకే. 10 కదా. వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళకి. ఇచ్చేసేయండి రేపు కట్టుకోండి. ఎందుకంటే ఏం చేయలేము మనము. ఒక రిసీట్ తీసుకోవడానికి మేనేజర్ భయపడతారు. ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నారు ఏమన్నా? మిమ్మల్ని కట్టమని చెప్పలేదు, రిలయన్స్ అని రాసాం అందుకే పైన మీ పేరు రాస్తామా. నోటీస్ ఇష్యూ అయినప్పుడు మీరు ఆలోచించాలి. ఒక ఫోటో తీసుకోండి. ఫోటో పట్టుకో. ఆధునిక ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము రెగ్యులర్గా ప్లాస్టిక్ రైడ్స్ కానీ, హోటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఏమన్నా కానీ రెగ్యులర్గా విజిట్ చేసే భాగంలో ఈరోజు మన ఈ రిలయన్స్ పాయింట్ అని ఎంఎంఎస్ సర్కిల్లో ఉన్నదని విజిట్ చేసినాం. ఈరోజు బేసిక్ శానిటేషన్ ఇక్కడ చాలా పూర్గా ఉంది. ఒక కస్టమర్ సైన్ బోర్డ్ లేకుండా వాష్రూమ్ వరకు ఎలా వెళ్తాడు? అది మేము ఇక్కడ నోటీస్ చేసింది మెయిన్ థింగ్. అది వాష్రూమ్ లేదు. కస్టమర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కస్టమర్ కి ఏదో 3rd ఫ్లోర్ లో పెట్టుకున్నారు వాష్రూమ్. అండ్ ద బేసిక్ వాళ్ళు డిస్ప్లే చేయాల్సిన మా ఎన్ఓసీస్ కానీ, మా సర్టిఫికేట్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ ఏ డిస్ప్లేలో లేవు. మాకు చూపించమన్నా కూడా దే ఆర్ డిలేయింగ్ ఇట్. సో దాన్ని వాళ్ళు ఇంకొకటి. సో ఈ కూరగాయలు ఏమైతేనేమి ఇవైతేనేమి పెరిషబుల్ గూడ్స్ అన్ని నియర్ ఎక్స్పైరీ, కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయి. కొన్ని చూసుకోవాలి. ప్రజలు అమ్మే వాళ్ళు ఎలాగైనా అమ్ముతారండి, కొనే మనము చూసుకోవాలి. ఒకసారి ఉండి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేయాలి. వాళ్ళకి ప్రతిసారి మాలాంటి అధికారులే వచ్చి చూడాలి అంటే అవ్వదు. ప్రజలు మీరు ఒకసారి చూసుకోవాలి. అక్కడ జరిగినట్టు ఏమైనా ఉంటే ఇంత ముందు కూడా మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉంటే కూడా మా వరకు తీసుకొస్తే ఆదోనిలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము మళ్ళీ చూసుకుంటాం. సో ఇది మా రెగ్యులర్ లో జాబ్. అయితే కొత్తగా మేము ఈరోజు వచ్చి రేపు రామన్నట్టుగా కాదు. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందంటే ఎనీ టైం 24 గంటల్లో మేము ఎప్పుడైనా మా డ్యూటీలో ఉన్న టైంలో ఎక్కడికైనా వెళ్ళి మేము దాన్ని క్లియర్ చేయడానికి కానీ, దాన్ని ఇలా చూపించడానికి కానీ మేము ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికైతే మేము వీళ్ళకి పెనాల్టీస్ వేసాము. అండ్ ఒక 3 days నోటీస్ ఇస్తాము. 3 days నోటీస్ ఇచ్చి ఒక 3 days వెయిట్ చేస్తాము. మళ్ళీ ఒకసారి రైట్కి వచ్చి వీళ్ళు మార్చుకున్నారో లేదు చూస్తాము. అప్పటికి అవ్వకపోతే అకార్డింగ్ టు మున్సిపల్ యాక్ట్ మేము దానికి ఏం చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామండి. సో ప్రజలందరికీ ఇంకొకటి ఏంటంటే, ప్లాస్టిక్ బ్యాగ్ అని ఒక క్లాత్ బ్యాగ్ ని వాడుతున్నారు. సంచి దాన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేస్తే సాగుతుంది. బట్ట ఎప్పుడు సాగదండి. మీరు దాన్ని మోసపోతున్నారు. అండ్ కస్టమర్లే కాదు, కిరాణా షాప్ ఓనర్లు కూడా మీరు ఏమనుకుంటారంటే ఆ క్లాత్ బ్యాగే కదా అనుకుంటారు. దాంట్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ ని ఒకసారి చూడండి. ఆ మైక్రో ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. October 2వ తేదీ నుంచే మన మున్సిపాలిటీ 0 ప్లాస్టిక్ ని వాడదామని ఒక నిర్ణయం తీసుకున్నాము. మీరు ఇంకా సహకరించకపోతే మేము ఎలా ముందుకెళ్తాం? మన ఆధ్వర్యం ఎలా ముందుకెళ్తుంది? ఈ ప్లాస్టిక్ ని కఠినంగా ఎవరు వాడినా కూడా అమ్మినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ రోజు వాళ్ళకి హ్యూజ్ పెనాల్టీస్ వేసాం. వాళ్ళకి ఇక్కడ నుంచి బయట ఏదన్నా దొరికినా కూడా ప్లాస్టిక్ రైడ్స్ లో మేము చాలా హార్ష్ గానే రియాక్ట్ అవుతాం ప్లాస్టిక్ మీద. సో ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నామండి. ఇదేదో చేస్తే మేము బాగుపడతామని కాదండి, మన ఊరు బాగుపడుతుంది, మన శానిటేషన్ బాగుపడుతుంది. మొన్న వచ్చిన వర్షాలకి వాటర్ అంతా బయటకు వచ్చేసాయి, కాలువలు ఎండిపోయి. ఎక్కడి నుంచి వచ్చింది? మనం వేసిన చెత్త దాంట్లో కవర్స్ అవే క్లాక్ అయిపోయాయి. ఒక ఊరందరినీ 385 మెంబర్స్ రోజు క్లీన్ చేస్తున్నాం. దాన్ని అయినా అవ్వట్లేదు, అయినా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎలాగా? ప్రజల దగ్గర నుంచి కూడా మాకు సహకారం రావాలి. ప్లాస్టిక్ కొనడం ఆపండి. మీరే ఫస్ట్ ఒక బ్యాగ్ పట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ సందీప్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్. డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో
అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.